భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. ముందుగా నా జన్మించిన తల్లిదండ్రులకి, ఆ భగవంతుడికి, ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులు, పెద్దలకి, నన్ను నమ్మి సినిమా ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, ఇక్కడికి వచ్చిన సినిమా అభిమానులందరికీ, ముఖ్య గమనిక, ముఖ్య అతిథి మన అన్నయ్య బాబీ అన్నయ్యకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే మేరీ క్రిస్మస్. నేను పాట గురించి ఏమీ చెప్పను, కానీ బాబీ అన్నయ్య గురించి మాత్రం చెప్పడానికి మైక్ తీసుకుంది. ఏంటంటే ఆయన ఫస్ట్ టైం కలిసింది 2016లో మా అర్హా పాప పుట్టినప్పుడు బర్త్ ప్లేస్లో కలిసాం అన్నయ్యని. అప్పుడు ఆయన నాకు పవర్ బాబీగా తెలుసు. దాని తర్వాత మామూలుగా 2-3 సార్లు బనియా గారు ఫంక్షన్లో కలిసినప్పుడు జైలు అవకాశం తీసిన బాబీ గారిగా తెలుసు. మొన్న జిమ్లో కలిసిన తర్వాత వాళ్ళ వేరయ్యి ఒక 200 కోట్ల సినిమా తీసిన డైరెక్టర్గా తెలుసు. ఆయన అంచెలంచెలుగా పెరిగారు. కానీ నేను నిన్న ఫోన్ చేసి అనే 2 days బ్యాక్ ఫోన్ చేసి అనే ఇలా పాట అంటే 15 సెకండ్లో మాట్లాడాడు. ఎప్పుడు ఎక్కడ టైం ఏంటి, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేదు అనే. నిజంగా చెప్తున్నా, ఒక 200 కోట్లు తీసిన డైరెక్టర్ అయితే ఇలా అయితే నేను నిజంగా చెప్తున్నా, నేను పుట్టింది పెరిగింది ఆల్మోస్ట్ ఇండస్ట్రీలోనే. ఇలాంటి మనిషి నిజంగా లేదు. నేను ఎప్పుడు ఎవరి గురించి ఇలా చెప్పను అనే. మీరు చాలా అరుదైన రకం. నిన్న మొన్న హిట్లు కొట్టిన వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు. ఒక 200 కోట్లు తీసిన డైరెక్టరు, బాలయ్య బాబుతో చేస్తున్న డైరెక్టరు, ఆయన షెడ్యూల్ మధ్య నుంచి వచ్చారు. ఇన్ని జన్మలు ఎత్తినా మీరు చేసే సపోర్టు నిజంగా మర్చిపోను. ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఈవెంట్ వచ్చారు. మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే ఇది చాలా మంది కొత్త ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వస్తారు. మహేష్ బాబు గారు డైలాగ్ ఉంటుంది, సాయం వీళ్ళని తెలిసిన వాళ్ళకే, గాయం వీళ్ళు తెలిసిన వాళ్ళకే సాయం తెలుసు అని. ఆయన మాలాగే వచ్చారు. అనే మీరు ఇలాగే ఉండండి, ఎంతోమందిని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనే నాకు మీరు వస్తున్నారంటే ఒక 200 మెసేజ్లు వచ్చినాయి. ఒక్కడన్నా ఆల్ ది బెస్ట్ చెప్తాడని చూసా. కానీ బాలయ్య బాబు గారు అప్డేట్ అంటే చాలా ప్రేమగా అడిగారు. బాలయ్య బాబు గారు, బాలయ్య బాబు అప్డేట్ చంపేస్తా అన్నారు. దయచేసి ఒక్క అప్డేట్ మాత్రం చెప్పండి. థ్యాంక్ యూ. ప్రెస్ వాళ్ళందరికీ మళ్ళీ థ్యాంక్ యూ. మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ముందుగా అందరికీ మేరీ క్రిస్మస్. కూర్చోండి ప్లీజ్. మనోడు వేరే నాకు బన్నీ గారు, అదే అల్లు అర్జున్ గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళటానికి వెళ్ళినా ఒక ఇన్నోసెంట్గా ఒక అబ్బాయి వచ్చి నన్ను రిసీవ్ చేసుకోవటం, తీసుకెళ్ళి కూర్చోపెడతాం అనే గ్రీన్ టీ ఇలా అడుగుతూ ఉండేవాడు. నాకు అప్పటికి నిజంగా తెలియదు. తను ఇప్పుడు చెప్పేవాడు కాదు. నేను అల్లు అర్జున్ గారికి బంధువులు అవుతానని కానీ, నాకు హీరో అవ్వాలని కానీ, ఈ 2 విషయాలు నా దగ్గర ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు. ఎప్పుడూ కూడా బన్నీ గారి ప్రోగ్రామ్స్ చూసుకుంటూ అల్లు అర్జున్ గారు నేను ఎప్పుడు కలిసినా తనే ఉండేవాడు. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు సడన్గా ఒక రోజు పోస్టర్ చూసా, ఇదేంటి మనోడిలాగా ఉన్నాడు అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ కలవాలా, రీసెంట్గా ఒక చోట కలిసినప్పుడు చెప్తున్నాడు అనే ఇలా చేస్తున్నానని. అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని వాళ్ళ హెల్ప్ తీసుకోకుండా, అంటే వాళ్ళు ఎక్కడో వెనకాల ఉండే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కానీ వాళ్ళు ఎప్పుడు ఫోర్స్ చేసి కానీ వాళ్ళని బలవంతంగా కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏది తీసుకోకుండా ఇండిపెండెంట్గా ట్రై చేస్తున్నాడు. ఇదే నీ సక్సెస్కి పెద్ద పిల్లర్ తమ్ముడు. నిజంగా నువ్వు అనుకుంటే అడిగితే బన్నీ గారు కానీ, బన్నీ వాసు గారు కానీ, అల్లు అరవింద్ గారు కానీ బంధువుల నుంచి వస్తున్నప్పుడు అడిగితే నోరు తెరిసి తప్పకుండా అడగకపోయినా చేస్తారు, అడిగితే ఇంకా బాగా చేస్తారు. ఇవేమీ లేకుండా నువ్వు ఇండిపెండెంట్గా ట్రై చేస్తున్నావు చూసావా. వెరీ గుడ్, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. సో మనోడు చెప్పంగానే నేను యాక్చువల్గా నిన్న రాజస్థాన్ లేట్ నైట్ ఫ్లైట్కి వచ్చాను. బాలబాబు గారిది లొకేషన్స్ అన్ని లాక్ చేసి. సో వెంటనే అంటే ఎవరైనా సరే సపోర్ట్ లేకుండా వస్తున్నారంటే నాకు నిజంగా మనోడు అన్నట్టు నాలాగే అనిపిస్తుంది. ఏదో ఒక విధంగా జనానికి తెలియాలి, ఏదో ఒక విధంగా వాళ్ళ కష్టం 10 మందికి తెలియాలని. సో అందుకే వచ్చాను తమ్ముడు పిలవగానే. ఇక్కడ వచ్చినా తెలిసింది మన డైరెక్టర్ గురించి. వేణు గారు, మీరు రాజమౌళి గారి సినిమాలకి, ఎన్నో సినిమాలకి మీరు చీఫ్ అసోసియేట్ డిఓపిగా చేశారని తెలిసింది. సో మీ విజన్ ఖచ్చితంగా ఆ స్థాయిలో ఉంటుందని నాకు నమ్మకంగా ఉంది. సాంగ్ చూశాను, చాలా బాగుంది. నకాజ్ అజీజ్ ఈ సింగరు నాకు 2 ఫేవరెట్ సాంగ్స్ నా సినిమాల్లోనే, నేను చేసిన సినిమాల్లో చేశారు. 1 సర్దార్ గబ్బర్ సింగ్లో తోబా తోబా పవన్ కళ్యాణ్ గారిది, అండ్ బాస్ పార్టీ వాల్తేరు వేరేలో చిరంజీవి గారి ఫస్ట్ సాంగ్. సో అలాంటి సింగర్ని చూస్ చేసుకోవటం నిజంగా వెరీ ఇంట్రెస్టింగ్. మీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బాగా చేసావు తమ్ముడు నువ్వు. నేను అదే అంటున్నాను, ఎవరి మ్యూజిక్ డైరెక్టర్ బీజిఎం చాలా బాగుంది. తన వాయిస్ని మించి మధ్యలో బీజిఎం చాలా బాగా చేసావు.
ఆల్ ది బెస్ట్, మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. అలానే వీరేన్ని నమ్మి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ ఇద్దరికి, రామకృష్ణ గారికి, రాజశేఖర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ. వీరేన్, ఖచ్చితంగా ఇప్పుడు సినిమా చూడగా నేను అన్నాను ఇది కాప్రోలా అని. అంత హానెస్ట్గా హెయిర్ అంతా ట్రిమ్ చేసేసి నీట్గా ఫిజిక్ అది మెయింటైన్ చేస్తూ చేసావు. నిజంగా ఈ సినిమాతో నీకు చాలా బంగారు భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. నేను అందుకే ట్విట్టర్లో ఏమీ పోస్ట్ చేయట్లేదు తమ్ముడు. నన్ను కూడా బాలబాబు గారు అందరూ ఫ్యాన్స్ అందరూ అడుగుతూ ఉన్నారు. ఒకటైతే ప్రామిస్ చేస్తున్నాను, వేరే లెవెల్ సినిమా వస్తుంది. ఆల్రెడీ పెద్ద షెడ్యూల్ ఊటీలో చేశాం. నాకు ఫేవరెట్ సినిమా గీతాంజలి. అలాంటి ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో సాలిడ్ వైలెంటిక్ ఫిల్మ్ ఎపిసోడ్ ఫినిష్ చేసి వచ్చాను నేను. సో నెక్స్ట్ షెడ్యూల్ రాజస్థాన్ వెళ్తున్నాం. ఖచ్చితంగా త్వరలోనే చాలా మరిన్ని అప్డేట్స్ 2024లో వరుస పెట్టి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మా ముఖ్య గమనిక మూవీకి ముఖ్యంగా అతిథిగా వచ్చిన బాబీ గారికి చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. ముఖ్య గమనిక ఇది నాకు ఎలా వచ్చింది ఆలోచన అంటే, ఇప్పుడు తప్పు చెయ్యాలన్న ఆలోచన రావడం కాదు, తప్పు చేయ ఆలోచన వచ్చి ఆ ఆలోచనని సరిదిద్దుకునే లోపే కొన్ని అనర్థాలు జరుగుతాయి. దాన్ని బేస్ చేసుకొని చేసిన సినిమా అండి ఇది. సినిమా మూవీ కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. త్వరలో రిలీజ్ చేసే ప్లానింగ్లో ఉన్నాం. మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు, థ్యాంక్స్. వీరాన్ గారు దొరకడం మా అదృష్టం అది కూడా నేను చెప్పగలుగుతాను. మన ఈ అవకాశం కల్పించిన మన ప్రొడ్యూసర్ రాజశేఖర్, సాయి కృష్ణ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ముఖ్య అతిథి ప్రముఖ డైరెక్టర్ బాబీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వి వెల్కమ్ యూ హోల్ హార్టెడ్లీ సార్. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బంధుమిత్రులకి అండ్ మూవీ క్యాస్ట్ అండ్ టీమ్కి అందరికీ నా పేరున ధన్యవాదాలు. అలాగే సో ముఖ్య గమనిక అనే మూవీ ఇది మా ఫస్ట్ మూవీ. శివన్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్లో రిలీజ్ చేస్తున్నాము. కరెంట్లీ షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్లో జరుగుతుంది. సో త్వరలో నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేద్దామని ప్లాన్లో ఉన్నాము. అండ్ ఇందులో 2 సాంగ్స్ ఉన్నాయండి. 2 చాలా అద్భుతంగా ఇచ్చినందుకు మ్యూజిక్ డైరెక్టర్ కిరణ్ వెన్నా గారికి చాలా థ్యాంక్ యూ అండి. ఈ సాంగ్తో పాటు మూవీని కూడా చూసి అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.